శిశిరా, ఇంకా ఏంటి ఇలాగే కూర్చున్నావు? పద, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భవాని, నువ్వు వెళ్ళి చీర తీసుకునిరా. సరే అమ్మా. ఏం ఆలోచిస్తున్నావు శిశిరా? అంత సవ్యంగా జరుగుతుందంటావా? దాని గురించి ఎందుకు నీకు ఆలోచన? రాజ్ కూడా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. నీకతను పక్కనుండాలనిపిస్తే చెప్పు, నేను కాల్ చేస్తాను. ఎందుకో ఏదో తెలియని వెలితిలా అనిపిస్తుంది. నాకు తెలుసు ఆ వెలితికి కారణమేంటో. నీకు ఆది కూడా ఉంటే బావుండు అని అనిపిస్తోంది. అతనిక్కడుంటే నాకేం అభ్యంతరం లేదు. కావాలంటే ఫోన్ చేసివ్వు, నేను మాట్లాడతాను. చేసివ్వు. హలో, చెప్పు శిశిరా. ఆది, శివగామి మాట్లాడుతుందంట. నువ్వు మాట్లాడు. నువ్వు కాల్ చేసావు కదా, మళ్ళీ ఆ శివగామి ఎందుకు? తనే మాట్లాడుతుంది. హలో హలో, అది ఏదో కొత్త డ్రామా మొదలు పెట్టావుగా. ఇదంతా నువ్వు కావాలని చేస్తున్న పని అని నాకు తెలుసు. నేనిలా మాట్లాడతానని స్పీకర్ ఆన్ చేసి నన్ను చెడ్డవాడిగా శిశిర ముందు చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నావేమో. నేను దేనికి బెదర్ను. నాకు నచ్చనిది ఏది చెయ్యను. ఇప్పుడు నేను ఫోన్ చేయమని చెప్పిన ఉద్దేశం వేరు. ఏంటి? నువ్వు కూడా ఇక్కడ సీమంతానికి ఉంటే బావుంటుందని శిశిర ఫీల్ అవుతుంది. ఎందుకు? భార్య పక్కన భర్త ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు కదా. ఆహా, అంత కన్సర్న్ ఉందా తమరికి? ఎందుకీ డ్రామాలు? భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతూ, దూరం పెంచుతూ, గ్యాప్ క్రియేట్ చేస్తూ, ఇప్పుడు మళ్ళీ నంగనాచి కబుర్లు చెప్తూ నా భార్య ముందు నువ్వు మంచిదాని అనిపించుకోవడానికి నాకు కాల్ చేసావా? ఇందులో ఆ ఉద్దేశం లేనే లేదు. మరి అర్థం ఏంటి? నువ్వు అక్కడ సీమంతం చేస్తూ ఉంటే నేను పక్కన నిలబడి నువ్వు అద్భుతంగా సీమంతం చేసావు, నేను చేతగాని వాళ్ళ చేయలేకపోయానని సిగ్గు విడిచి ఉండాలనే నీ ఫీలింగ్. ఎందుకు అంత దూరం వరకు ఆలోచిస్తావు? అది తనకి తోడుగా నువ్వుంటే బావుంటుందని తన ఫీలింగ్. అందుకే కాల్ చేశాను. వస్తే నీ భార్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడికొచ్చి అవమానాల పాలవ్వాలని నాకు లేదు. అలాంటిదేమీ జరగదు, నాది హామీ. అవసరం లేదు. నాకు సిగ్గు, శరం, మానం, మర్యాద అన్నీ ఉన్నాయి. అంత మాటలు అవసరం లేదు. అది ఇప్పుడు నువ్వు వస్తున్నావా రావా? ఏదో ఒకటి చెప్పు. ఆ విషయం ఏదో చివరికి శిశిరకు చెప్తాను. నాకు రావాల్సిన అవసరం లేదు. అది నేను చేస్తున్న ఫంక్షన్ కాదు. ఏమైంది శివగామి? ఏం లేదులే. ఇంతకీ ఆది వస్తానన్నాడా? మేబీ రాకపోవచ్చు. కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకు గిల్టీగా ఫీల్ అవ్వడం? ఎందుకంటే నేనేం చెప్పను, మొన్న జరిగిన దాన్నే మనసులో పెట్టుకున్నాడు. నేనింతకు మించి ఇంకేమీ చెప్పలేను. అందుకే మళ్ళీ మళ్ళీ అడగలేకపోయాను. నా మాట విను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. నీకెలాంటి లోటు రాకుండా నేను ఫంక్షన్ జరిపిస్తాను కదా. ప్లీజ్ నా మాట విను. అమ్మా. శిశిరా, ఇది నీకోసం నేను తీసుకున్న సీమంతం పట్టుచీర. వెళ్ళి కట్టుకునిరా. లే లే. తీసుకో. అమ్మా, నేను పిన్నికి హెల్ప్ చేస్తాను. దేనికి? చీర కట్టడానికి. అవునా? సరే వెళ్ళు. వెళ్ళు. రా పిన్ని. అర్జున్, అర్జున్, అర్జున్. ఏంటి? అది నువ్వేమీ అనుకోనంటే నిన్నొక చిన్న హెల్ప్ అడగొచ్చా? ఈ సీమంతం ఏర్పాట్లలో నేను కొంచెం కూడా పార్టిసిపేట్ చెయ్యను. ఐఎమ్ వెరీ సారీ. అర్జున్ ప్లీజ్, అర్జున్ ప్లీజ్, నాకు నీ సహాయం కావాలి. ఏం సహాయం చేయాలి? నువ్వు చేస్తావని ప్రామిస్ చేస్తేనే చెప్తాను. ప్రామిసా? నన్ను అడ్డంగా ఇరికించడానికా? ఏంటో చెప్పు.
చెయ్యాలో వద్దో ఆలోచిస్తా. ప్లీజ్ నువ్వు ముందు ప్రామిస్ చేయి. నా కోసం ఈ ఒక్కసారికి ఈ పని చేసి పెట్టు ప్లీజ్. నువ్వు ఫస్ట్ ఏంటది చెప్పు. చేస్తానంటేనే అడుగుతాను, లేదంటే లేదు. విషయం చెప్పు. ప్లీజ్ అర్జున్, ప్లీజ్ ప్రామిస్ చేయవా? ఆ, ఈ ఫంక్షన్ నా చేతుల మీదుగా జరిపిస్తున్నాను కదా. ఆ, నా ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ కాబట్టి నువ్వు కూడా ఫంక్షన్ అయ్యేంత వరకు నా పక్కనే ఉండాలి, నాకు తోడుగానే ఉండాలి. మనమిద్దరం పెద్దవాళ్లలాగా శిశిరని ఆశీర్వదించాలి. చూడు, ఇరికించేసావుగా. ఇది అందరి మంచికే కదా, సరేనా? ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. సరే పద, నువ్వు రెడీ అవుదు గాని. నేను రెడీ అయ్యేది ఏం లేదు, నేను ఇలాగే ఉంటాను. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. నేను కూడా ఆల్రెడీ రెడీ అయ్యాను. సరే పద అయితే. పద. అది మళ్ళీ ఏమైంది? ఆ శివగామి నన్నే శిశిర సీమంతానికి రమ్మని ఫోర్స్ చేస్తుంది. వెళ్తున్నావా? గురూజీ పరాజికాలతో. దీంట్లో పరాచకాలేముంది? నువ్వు అక్కడికి వెళ్తే ఆ సీమంతం ఎలా చెడగొట్టాలో ప్లాన్ చేయొచ్చు కదా. అక్కడ ఉండి చెడగొట్టాలా? మరి ఇక్కడి నుంచే ప్లాన్ చేస్తావా? చెయ్యకపోతే అసలు మనశ్శాంతి ఉండదు. సరే, మరేం చేయాలనుకుంటున్నావు? ఎవరికి ఫోన్ చేశావు? ఆ గుణాకి ఫోన్ ఆన్సర్ చేయటం లేదు గురూజీ. అతడు ఆ శివగామికి సపోర్ట్గా ఉన్నాడు కదా. అసలు వాడు మాట్లాడితేనే కదా మ్యాటర్ తెలిసేది. ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయని ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాడు. ఇంకెవరికైనా ట్రై చెయ్యాది. ఏ పనైనా గుణ చేస్తే కాస్త పర్ఫెక్ట్గా ఉంటుంది. నీ ఫోన్ ఎత్తడం లేదుగా. ఇంకోసారి ప్రయత్నిస్తాను. హలో గుణ,